1989లో పుదు పుదు అర్థంగల్ మొదలుకొని 2006లో పోయి వరకు బాలచందర్ మారుతున్న కాలానికి ప్రేక్షకుల అభిరుచులకి అనుగుణంగా తన నిర్మాణ దర్శకత్వ కథా కథనాల తీరుతెన్నుల్ని మార్చుకున్న ప్రాథమిక అంశాలపై పట్టును కొనసాగిస్తూనే వచ్చారు. నటుడు ఉదయ్ కిరణ్ ను బాలచందర్ తన తమిళ చిత్రం పోయి ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాదు, అందులో నటించారు. తన సొంత సంస్థ కవితాలయ ద్వారా మణిరత్నం దర్శకుడిగా రోజా చిత్రాన్ని నిర్మించి కొత్త తరానికి కొత్తదనానికి బాలచందర్ స్వాగతం పలికారు. రోజా ద్వారా భవిష్యత్తులో ఓ ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ ను సినీ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. Oh, as far as Roja is concerned, it is one of course, Mr. Maniratnam has directed it. నేను నిర్మించిన చిత్రాల్లో నాకెంతో సంతృప్తినిచ్చింది రోజా చిత్రం. దానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఎంతో విజయవంతమైంది. ఆ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్లకు ఎంతో పేరు వచ్చింది. నా సంస్థ కవితాలయ ప్రొడక్షన్స్ నిర్మించిన రోజా చిత్రానికి ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేశాను. మణిరత్నం ఆయన్ని నాకు రికమెండ్ చేశారు. ఆ చిత్రంలోని పాటలు చాలా పాపులర్ అయ్యాయి. బాలచంద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మించిన డ్యూయట్ చిత్రంలో సైతం రెహమాన్ స్వరాంజలి సంగీత ప్రియుల్ని బుర్రు తలుగించింది. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, భూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, ఘనరాని నగవులకు కవితాంజలి. పాత్రను అనుసరించి నటులు తప్ప నటుల కోసం పాత్రలు కావన్న నమ్మకానికి బాలచందర్ తొలి నుంచి కట్టుబడి ఉన్నారు. రంగస్థలం నాటి రోజుల్లో నాగేష్, మేజర్ సుందర్ రాజన్, షావుకారు జానకి లాంటి నటీనటులతో అద్భుతాలు సృష్టించిన ఈ దర్శకుడు సినీ రంగంలో నిలదొక్కుని తనదైన సాధికార ముద్రతో, శైలి విన్యాసాలతో సంచలనాలు సృష్టించడం మొదలైన తర్వాత అఖండ తారాతోరణంతో సినీ వినీలాకాశాన్ని కాంతిమయం చేశారు. బాలచందర్ హస్తవాసికి తిరుగులేదు అనడానికి ఓ కమల్ హాసన్, రజనీకాంత్, ప్రకాష్ రాజ్, రమేష్ అరవింద్, సరిత, ఇలా ఎన్నో పేర్లు. ప్రతి పేరు గొప్పదే. ఆయన దర్శకత్వంలో చిరంజీవి, జయసుధ, జయప్రద, సుజాత, శరత్ బాబు, జేవి రమణమూర్తి లాంటి నటీనటుల ప్రతిభ సమున్నత శిఖరాలను తాకింది. Of course, people say that I have introduced and molded Kamal Hassan, Rajinikanth and all that. ప్రజలు అంటూ ఉంటారు, నేను రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి నటులకు జీవితాన్నిచ్చానని, వారిని నటులుగా తీర్చిదిద్దానని. అయితే నేను కేవలం వారిని గుర్తించానని అంటాను. నిజానికి వీళ్ళలో నటించే సత్తా, మెళకువలు అన్నీ ఉన్నాయి. తొలినాళ్లలో వీరితో చిత్రాలు చేశాను. అవి ఎంతో విజయవంతమయ్యాయి. వాళ్ళు నన్ను గౌరవిస్తారు, నేను వాళ్ళని గొప్ప నటులుగా ఎంతో గౌరవిస్తాను. And even then they respect me and I respect them. 36 చిత్రాలలో కమల్ హాసన్, 22 చిత్రాలలో సరిత ఆయన దర్శకత్వంలో అత్యధిక చిత్రాల్లో నటించిన ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. Sarita, because of course I have molded her completely, because she was only an 18-year-old girl. సరిత, సుజాత నటీమణులకు సినీ జీవితాన్నిచ్చింది నేనే. వాళ్ళు గొప్ప నటీమణులు. సరిత తన 17 ఏళ్ల వయసులో మరో చరిత్రలో అద్భుతంగా నటించింది. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమె నటనని, ఆ చిత్రాన్ని గొప్పగా చెబుతారు. అంతులేని కథ తమిళ చిత్రానికి సుజాతనే హీరోయిన్. ఆ చిత్రాలు తెలుగులో, తమిళంలో ఎంతో హిట్ అయ్యాయి. జయప్రదకు నా చిత్రం రెండోదే.
అంతులేని కథ అనంతరం ఆవిడ ఎంతో పేరు పొందింది. అలా జయసుధ, శ్రీదేవి, సుహాసిని ఇంకా నటీనటులు ఎందరినో డైరెక్ట్ చేశాను. Big star status with that film. Jayasudha, Sujata was my find. నాటకరంగం, సినిమాలు, టెలివిజన్ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలచందర్ను ఎన్నో విజయాలు వరించాయి. 1969లో ఇరుకోడుగల్, 1975లో అపూర్వ రాగంగల్ చిత్రాలకు ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారాలు లభించాయి. 1984లో అచ్చమల్లే చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ తమిళ చిత్ర పురస్కారం అందుకున్నారు. బాలచందర్ రుద్రవీణ చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. జాతీయ సమైక్యత కథాంశంగా బాలచందర్ నిర్మించిన రోజా చిత్రానికి 1992 నర్గీస్ దత్ పురస్కారం లభించింది.